బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఒంటిమిట్ట చిన్న కొత్తపల్లిలో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ టీడీపీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. మంత్రి మండపల్లి రాంప్రసాద్ పోలింగ్ కేంద్రంలోకి ఎలా వెళ్లారంటూ వైసీపీ నిరసన వ్యక్తం చేసింది. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు వైసీపీ నేతలు కార్యకర్తలు. ఒంటిమిట్ట చిన్న కొత్తపల్లిలో వైసీపీ ఏజెంట్పై చేయి చేసుకున్నారు టీడీపీ నేతలు. మంత్రి సమక్షంలోని వైసీపీ ఏజెంట్పై చేయి చేసుకున్నారు టీడీపీ నేతలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఒంటిమిట్ట చిన్న కొత్తపల్లిలో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ టీడీపీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మంత్రి మండపల్లి రాంప్రసాద్ పోలింగ్ కేంద్రంలోకి ఎలా వెళ్లారంటూ వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు వైసీపీ నేతలు కార్యకర్తలు. ఒంటిమిట్ట చిన్న కొత్తపల్లిలో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ టీడీపీ నేతలు పరస్పరం దాడులకు దిగాయి. మంత్రి మండపల్లి రాంప్రసాద్ పోలింగ్ కేంద్రంలోకి ఎలా వెళ్లారంటూ వైసీపీ నిరసనకు దిగింది. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు వైసీపీ నేతలు కార్యకర్తలు. అలాగే ఒంటిమిట్ట చిన్న కొత్తపల్లిలో వైసీపీ ఏజెంట్పై చేయి చేసుకున్నారు టీడీపీ నేతలు. మంత్రి సమక్షంలోనే వైసీపీ ఏజెంట్పై చేయి చేసుకున్నారు టీడీపీ నేతలు. టీడీపీ శ్రేణులపై వైసీపీ శ్రేణులు దాడికి దిగాయి. పరస్పర దాడులతో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. ఒంటిమిట్ట చిన్న కొత్తపల్లిలో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ టీడీపీ నేతలు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ఏంటి పరిస్థితి? సార్ ప్రియా, అయితే కొద్దిసేపటి వరకు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగినటువంటి ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కొద్దిసేపటి క్రితం చిన్న కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరస్పరం టీడీపీ వైసీపీ నేతలందరూ కూడా ఏజెంట్ల మీద ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మనకు ఎన్టీవీ స్క్రీన్ మీద కూడా మనకు క్లియర్ గా విజువల్స్ కనబడుతున్నాయి. మంత్రి రాంప్రసాద్ రెడ్డి పోలింగ్ బూత్ లోకి ఎలా వెళ్లారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నించారు. అయితే ఇదే సమయంలో ఎవరు వెళ్లారు ఎవరు వెళ్లలేదంటూ కూడా టీడీపీ నేతలు వాగ్వాదం జరిగింది. అయితే అది జరుగుతున్నటువంటి క్రమంలోనే మొదట టీడీపీ ఏజెంట్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి చేయడం కూడా జరిగింది. దీంతో ఆగ్రహంతో అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలందరూ కూడా వైసీపీకి చెందినటువంటి ఏజెంట్ ను బయటకు తీసుకుని వచ్చి మరి కొట్టినటువంటి పరిస్థితి. ఇలా పరస్పరం దాడులు చేసుకోవడంతో ఆ బూత్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కేడర్ ని మొత్తాన్ని రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా కొట్టి తరిమివేయడం కూడా జరిగింది. దీంతో ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కొత్త ఎండ్ల పనుల వద్ద మాత్రం ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి నేతలు, మరోవైపు టీడీపీకి చెందినటువంటి నేతలు కూడా ఎదురుతురుగా ఉన్నటువంటి క్రమంలో ఎప్పుడు ఏం జరుగుతున్నటువంటి టెన్షన్ వాతావరణం అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే మిగిలిన ప్రాంతాల్లో అయితే పరిస్థితి అలా లేదు. మిగిలిన ప్రాంతాల్లో కొంత బాగానే ఉంది. వచ్చినటువంటి ఓటర్లందరూ కూడా ప్రశాంతంగా ఓటింగ్ కోసం వచ్చినట్టు ఓట్లేసి తిరిగి వెళ్ళిపోతున్నారు. అయితే మధ్యాహ్నం సమయం కావడంతో ఓటింగ్ కాస్త తగ్గిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా భారీ స్థాయిలో అయితే పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు కూడా దాదాపు 40% వరకు కూడా సుమారు పోలింగ్ శాతం అనేది కూడా నమోదైన
జరిగినటువంటి పరిస్థితి. అయితే ఉదయం బౌన్సర్లు తీసుకొని వచ్చారంటూ కూడా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఇదే క్రమంలో ఏదైతే కొత్తపల్లి వద్ద వాహనంలో ఓట్లు వేయడానికి వెళ్తున్నటువంటి టీడీపీ కార్యకర్తలపై కూడా వైసీపీ కార్యకర్తలు కొంతమంది దాడులు చేశారు. వారి వాహనాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అయితే దీని మీదే అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలకు అక్కడ ఉన్నటువంటి వారి సమాచారం ఇవ్వడంతో వారు నేరుగా వచ్చి తిరిగి వారి మీద అటాక్ చేసినటువంటి పరిస్థితి. ఇలా పరస్పరం కూడా ఆ కొత్తపల్లి కావచ్చు, దాని పక్కన నుంచి మరో పల్లి కావచ్చు, ఇక్కడ రెండు చోట్ల కూడా ఇదే రకమైనటువంటి పరస్పర దాడులు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే రాంప్రసాద్ రెడ్డి ఎలా పోలింగ్ బూత్ లోకి వస్తారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నించడమే కాకుండా జాతీయ రహదారి మీద కూడా బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన తెలపడం కూడా జరిగింది. అయితే ఆయన లోపలికే వెళ్ళలేదు, మీరు ఎలా వెళ్లారని చెప్తారంటూ కూడా టీడీపీ నేతలు విమర్శలు చేస్తూ వారు కూడా ప్రతి దాడులు చేసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. డ్రోన్ ద్వారా వాటన్నింటినీ కూడా చిత్రీకరిస్తున్నారు. వారందరినీ కూడా తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మాత్రం కొన్ని ప్రాంతాల్లో మాత్రం సమస్యాత్మక ప్రాంతాల్లో అనుకున్నటువంటి ఏదైతే ఉన్నాయో, కొత్త ఇళ్లపల్లి కావచ్చు, మరొక మాధవరం సంబంధించి కావచ్చు, అక్కడ మాత్రమే పరిస్థితులు ఇలా ఉన్నాయి. మిగిలిన చోట్ల మాత్రం ఓటర్లు అయితే ప్రశాంతంగానే వచ్చి ఓట్లు వేసుకుంటున్నారు తప్ప అక్కడక్కడ ఏజెంట్లకు సంబంధించి, ముఖ్యంగా ఏజెంట్లకు సంబంధించి రెండు పార్టీల మధ్య కూడా గొడవ అనేది కూడా మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఏజెంట్లు లోపల ఉన్నటువంటి వారు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వారిద్దరు కొట్టుకోవడం కారణంగా బయట ఉన్నటువంటి శ్రేణులన్నీ కూడా వారు కూడా ఆగ్రహంతో రెచ్చిపోయి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అదే మనం ఎన్టీవీ స్క్రీన్ మీద కూడా మనకు కనబడుతుంది. అయితే దాడులు చేసినటువంటి క్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి వద్దంటూ కూడా వారిస్తూ కూడా వారిని బయటికి తరిమేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా బయట ఉన్నటువంటి వారు మాత్రం ఆగ్రహంతో వారి మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు మరొక నాలుగు గంటల పాటు పోలింగ్ సమయం ఉన్నటువంటి నేపథ్యంలో మరొక గంట తర్వాత పోలింగ్ అయితే మరీ పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు 80 నుంచి 85% వరకు కూడా పోలింగ్ శాతం నమోదవుతుందని మాత్రం అంచనాలు వేస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నిక కావడంతో దీని మీద అత్యంత దృష్టి పెట్టాయి పార్టీలన్నీ కూడా. పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించే, ఓవైపు దాడులు, ఓవైపు పరస్పర విమర్శలు జరుగుతున్నప్పటికీ మాత్రం ఓటర్లు అయితే అవేమీ పట్టించుకోకుండా పోలింగ్ బూత్ వైపు మాత్రం తరలి వచ్చారు. ముఖ్యంగా మహిళలు మనకు ఎక్కడ ఏ పోలింగ్ బూత్ లో చూసినా కూడా కనిపించినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా కూడా మాకు వచ్చినటువంటి ఓటింగ్ అంటూ కూడా దాని మీద కూడా ప్రతి విమర్శలు పోలింగ్ బయట చేసుకుంటూ కూడా పరస్పరం దాడులు పాల్పడుతున్నారు. అయితే పోలీసులు వాటన్నింటినీ కూడా 2-3 గ్రామాల్లో అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లోనే జరుగుతోంది తప్ప మిగతా ప్రాంతాల్లో అయితే ఆ రకమైనటువంటి పరిస్థితి లేదని చెప్పాలి. మిగతా ప్రాంతాల్లో అయితే ప్రశాంతంగానే పోలింగ్ అయితే జరుగుతుంది. కార్తీక్, ఈ చిన్న కొత్తపల్లిలో ఏదైతే పరస్పరం దాడులు చేసుకుంటున్నారో విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ ఆడవాళ్లు ఉన్నారు, చిన్న పిల్లలు కూడా, దాడి జరుగుతున్న ప్రదేశంలో పిల్లలు కూడా ఉన్న సిచ్యువేషన్ ఉంది కార్తీక్. ఎస్, అంటే ఒక్కసారిగా కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు ఓవైపు, టీడీపీకి సంబంధించినటువంటి మద్దతుదారులందరూ కూడా ఓవైపు. సో వారందరూ కూడా అక్కడే ఉండి వచ్చేటువంటి ఓటర్లని ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో ఉన్నారు. ఆఖరికి పోలింగ్ బూత్ లోపలికి వెళ్లేంత వరకు కూడా మాకు ఓటు వేయాలంటూ ఉంటున్నారు. అయితే ఇదే క్రమంలో లోపల ఉన్నటువంటి బూత్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారిద్దరి మధ్య జరిగినటువంటి గొడవ కారణంగా అది చినికి గాలిబానిగా మారింది. టీడీపీకి చెందినటువంటి వ్యక్తి కావచ్చు, వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి మా మీద దాడి చేశారంటూ టీడీపీకి సంబంధించినటువంటి బయటకు రావడం, అతన్ని వైసీపీ శ్రేణులు కొట్టడంతో ఆగ్రహంతో టీడీపీకి చెందినటువంటి వారందరూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఏజెంట్ ను బయటకు తీసుకుని వచ్చి మరీ కొట్టినటువంటి పరిస్థితి. ఇలా పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆ సమయంలోనే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మద్దతుదారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వారి పార్టీలకు మద్దతు ఇస్తూ కూడా వారి మీద దాడి చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ ఇద్దరు ఏజెంట్లు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారందరినీ కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్తూ వస్తున్నారు. అయితే అది కాకుండా ఇళ్లపల్లి ఏదైతే ఉందో టీడీపీ అభ్యర్థికి సంబంధించినటువంటి సొంత గ్రామం కృష్ణారెడ్డికి సంబంధించింది, అక్కడ మాత్రం ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఓవైపు రవీంద్రనాథ్ రెడ్డి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి సుబ్బారెడ్డి సహా ఇతర నేతలందరూ అక్కడ ఉన్నారు. అక్కడే మంత్రి రాంప్రసాద్ రెడ్డి సహా ఇతర టీడీపీ నేతలందరూ కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఈ సమయంలో ఎక్కడ ఏం క్లాష్ జరుగుతున్నటువంటి భయాందోళన నేపథ్యంలో అడిషనల్ ఎస్పీ సహా దాదాపు 200 మందికి పైగా కూడా పోలీసులు ఆ గ్రామానికి వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా చెల్లాచెదురుగా చేసేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఈ రెండు చోట్ల తీవ్రమైన ఉద్రిక్తతలు ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. కొద్దిమంది బౌన్సర్లను తీసుకొచ్చారు, అది కూడా పెద్ద సమస్యగా మారింది. అది తీవ్ర గందరగోళానికి గురి చేసింది. దాని తర్వాత కొద్దిమంది బయట ఇతరులు వచ్చారు, స్థానికేతరులు వచ్చారంటూ కూడా రగడ జరిగింది. తాజాగా ఇద్దరు బూత్ ఏజెంట్లు ఎవరైతే లోపలికి వచ్చినటువంటి ఏజెంట్ల మధ్య జరిగినటువంటి గొడవ కావచ్చు. దీని కారణంగానే పరస్పర దాడులు అనేది కూడా కొనసాగే మనకు స్క్రీన్ మీద కూడా మనకు చాలా
స్పష్టంగా కనబడుతుంది ఏ విధంగా ఏ స్థాయిలో కొట్టుకుంటున్నారనేది కూడా. సో దాని తర్వాత వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత పరిస్థితి అక్కడ చక్కదిద్దడంతో ఓటర్లు అయితే ఇప్పుడు లోపల ఓట్లు వేయడానికి కూడా కాసేపు పోలింగ్ ఆగినప్పటికీ కూడా 15 నిమిషాల తర్వాత తిరిగి పోలింగ్ అయితే ప్రారంభమైంది. అక్కడ ప్రశాంతంగానే పోలింగ్ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఏదైతే ఒంటిమిట్ట టౌన్ కు సంబంధించి ఇక్కడ మాత్రం పోలింగ్ అయితే కొనసాగుతుంది. అయితే మధ్యాహ్నం సమయం కావడంతో కాస్తంత ఓటర్ల తాకిడి అనేది కూడా తగ్గినటువంటి నేపథ్యంలో మరొక గంటన్నర తర్వాత ఈ యొక్క ప్రక్రియ అయితే పెరిగేటువంటి అవకాశం అయితే ఉందని అయితే చెప్తూ వస్తున్నారు. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో పరస్పర దాడులు జరుగుతున్నటువంటి క్రమంలో అదనపు బలగాలైతే ఆ ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్న తరువాత ఇప్పుడు పోలింగ్ అయితే ప్రారంభమైందని చెప్పుకోవాలి ప్రియ. కార్తీక్, ఇంకా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అక్కడే ఉన్నారా? మనం చిన్న కొత్తపల్లిలోకి సంబంధించిన విజువల్స్ స్క్రీన్ మీద చూస్తున్నాం. అంటే చాలా ఉద్రిక్తంగా మారింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయా? అక్కడ మంత్రి ఇంకా ఉన్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా అంటే కొద్దిసేపటి క్రితం ఏదైతే మంత్రి వెళ్ళినటువంటి క్రమంలో ఆ సమయంలోనే ఈ యొక్క ఏజెంట్ల మధ్య గొడవ అనేది కూడా తెరపైకి రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొనింది. పరస్పర దాడులు కూడా కొనసాగాయి. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరు బూత్ ఏజెంట్లతో పాటు ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఇరు పార్టీలకు చెందినటువంటి వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. దీంతో అక్కడ పరిస్థితి అయితే ప్రస్తుతానికి చక్కబడింది. అయితే అక్కడి నుంచి టీడీపీకి అభ్యర్థిగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి సొంతూరుకి మంత్రి వెళ్లడం కూడా జరిగింది. దీంతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా అదే ప్రాంతానికి వెళ్లడంతో ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతున్నటువంటి టెన్షన్ నెలకొంది. దీంతో అడిషనల్ ఎస్పీతో పాటు అదనపు బలగాలన్నీ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తం 24,606 ఓట్లు ఉండేటువంటి ఈ యొక్క ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటి వరకు కూడా దాదాపు 40% పైగా కూడా పోలింగ్ అనేది కూడా నమోదైంది. ఉదయం నుంచి పోలింగ్ అనేది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో 2-3 చోట్ల తప్ప మిగతా అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉంది. అయితే ఎప్పుడైతే అక్కడ ఏజెంట్ల మధ్య ఇరువురి మధ్య కూడా మాట పెరిగి గొడవ మొదలైందో ఇక అక్కడి నుంచి కూడా పరిస్థితి మారిపోయింది. చాలా చోట్ల అదే రకమైనటువంటి టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. రైట్ కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.